జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో వానరులారా, అయితే అంతా కాలిపోయిన తర్వాత అప్పుడు అనిపించింది నాకు, అయ్యో సీతమ్మ కూడా ఈ మంటల్లో దగ్ధమైపోయిందేమో. ఎంత పని చేశాను నేను, ఏ పని కోసం వచ్చానో ఆ పనినంతా నాశనం చేశానే అని చాలా దుఃఖించాను. అప్పుడు చారణులు మాట్లాడుకుంటూ ఉండేటటువంటి మంచి మాటలు నాకు వినిపించాయి. సీతమ్మ క్షేమంగా ఉంది అన్నటువంటి వారి మాటలు విన్నాను. దానికి తోడు నాకు చాలా శుభ సూచకాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నా తోకకు అంతటి అగ్ని ఉన్నా కూడా నన్ను మాత్రం ఆ అగ్ని కాల్చటం లేదు. నా హృదయం కూడా చాలా ప్రసన్నంగా ఉంది. సరే, ఇక సీతమ్మ భద్రంగానే ఉంది అని నిర్ణయం చేసుకొని పునః దృష్ట్వాచ వైదేహీ, మళ్ళీ సీతమ్మను దర్శనం చేసుకోవటం కోసం అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మను చూసి సీతమ్మ దగ్గర ఆజ్ఞ తీసుకొని అరిష్ట పర్వతం మీదకు ఎక్కి ఇక మిమ్మల్ని చూడాలి అనేటటువంటి ఆనందములో ఆ అరిష్ట పర్వతము మీద నుండి ఆకాశములోనికి ఎగిరి తిరుగు ప్రయాణమయ్యాను అంటూ హనుమ వానరాదులందరికీ తన లంకా నగర ప్రయాణపు వివరాలన్నీ తెలియచేస్తూ ఉన్నాడు. హనుమ వానరులకు తన లంకా ప్రయాణపు వివరాలను చెబుతూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు, ఓ వానరులారా, నేను సీతమ్మ దగ్గర ఆజ్ఞ తీసుకొని ఆకాశ మార్గములో వెనక్కి వచ్చి ఇప్పుడు మిమ్మల్ని చూడగలుగుతూ ఉన్నాను. రాఘవస్య ప్రభావేన, ఇదంతా శ్రీరామచంద్రుని యొక్క ప్రభావము చేత, అనుగ్రహము చేత నేను ఇంత పని చేయగలిగాను, విజయవంతంగా చేయగలిగాను. అంతేకాదు భవతాం చైవ తేజసా, మీ అందరి తేజో విశేషము చేత, మీ అందరి తేజస్సు వల్ల నేను ఇంత బాగా పని చేయగలిగాను. ఓ వానరులారా, మన రాజుగారు సుగ్రీవుడి యొక్క పని ఇంత సక్రమంగా చేయగలగడానికి కారణం మీ అందరి సహకారం, రామచంద్రుడి అనుగ్రహం. ఏతత్ సర్వం మయా తత్ర యథావత్ ఉపపాదితం, ఇప్పటి వరకు నేను ఏమేమి చేశానో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను మీకు. శ్రీరామచంద్రుని కార్యం సఫలమైనట్టే. అక్కడ సీతమ్మను చూడగానే సీతమ్మలో ఉండేటటువంటి పాతివ్రత్యాన్ని చూసేసరికి మమచ ప్రవణం మనః, నా మనస్సు ఎంత హాయిగా అనిపించిందంటే చాలా ఆనందంగా అనిపించింది. అమ్మను చూసి పరవశించిపోయాను. అయితే ఓ వానరులారా, ఇక రాక్షసరాజు రావణాసురుడి గురించి, ఆయన మహాతపస్సంపన్నుడు. ఆ తపోబలము చేత ఆయనకే కనుక కోపం వస్తే లోకాలన్నింటినీ దహించి వేయగలడు, అంత గొప్పవాడు, అంతటి తపస్సంపన్నుడు. కనుకనే ఆయన సీతమ్మను తాకినా ఆయన శరీరం దగ్ధం కాలేదు. అయితే సీతమ్మకే కనుక కోపం వస్తే ఎవరినైనా తగలబెట్టేయగలదు. ఓ వానరులారా, ఇక ఇప్పుడు నాకేమనిపిస్తోందంటే, మన పెద్దలైనటువంటి జాంబవంతుడు మొదలైనటువంటి వారి అందరి ఆజ్ఞ తీసుకొని మనమంతా కలిసి లంకకు వెళ్ళి సీతమ్మను ఇక్కడికి తీసుకొని వచ్చి సీతమ్మతో పాటు రామలక్ష్మణుల దగ్గరకు మనం వెళ్ళాలి. అట్లా పెడితేనే మంచిది అని అనిపిస్తోంది నాకు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.